హాయ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే లా ఇన్ ప్రాపర్టీలో డాక్టరిన్ ఆఫ్ ఎలక్ష డాక్టర్ ఆఫ్ ఎలక్షన్. ఇందులో వచ్చేసి టాపిక్ డాక్ డాక్టరీ డాక్టరిన్ ఆఫ్ ఎలక్షన్ విత్ కేస్ లాస్ అంటే ఏమిటో టుడే మనము తెలుగులో తెలుసుకుందామండి. కేసు చట్టాలతో ఎన్నికల సిద్ధాంతం. ఎన్నికల సిద్ధాంతం అనేది ఒక వ్యక్తికి వీలునామా, దస్తావేజు లేదా ఇతర చట్టపరమైన పత్రం కింద ప్రయోజనం ఇచ్చినప్పుడు వర్తించే సమానత్వంలో ఒక సూత్రం. కానీ ఈ ప్రక్రియలో ఉన్న కొన్ని హక్కులు లేదా ఆసక్తులను వదులుకోవడం లేదా అప్పగించడం కూడా అవసరం. భారాలతో పాటు ప్రయోజనాన్ని అంగీకరించాలా లేదా రెండింటిని తిరస్కరించాలా అనే ఎంపికను వ్యక్తి తీసుకోవాలి. ఎన్నిక ఇది న్యాయాన్ని నిర్ధారిస్తుంది మరియు అన్యాయమైన సుసంపన్నతను నివారిస్తుంది. భారతీయ చట్టంలో ఎన్నికల సిద్ధాంతం. భారతదేశంలో ఎన్నికల సిద్ధాంతం ఆస్తి బదిలీ చట్టం 1882 సెక్షన్ 35లో సెక్షన్ 35లో క్రోడీకరించబడింది. ఒక ఆస్తిని ఒక వ్యక్తికి బదిలీ చేసినప్పుడు ఈ విభాగం వర్తిస్తుంది. కానీ ఆ బదిలీ ఆ వ్యక్తి తన హక్కులలో కొంత భాగాన్ని మరొక ఆస్తి లేదా ఆసక్తికి వదులుకోవాల్సిన షరతుతో వస్తుంది. గ్రహీత ప్రయోజనం మరియు భారాన్ని అంగీకరించడం లేదా రెండింటిని తిరస్కరించడం మధ్య ఎంపిక చేసుకోవాలి. భారతీయ చట్టంలోని కీలక కేసు చట్టాలు. బాను బేగం వర్సెస్ మహమ్మద్ షఫీ 1867. వాస్తవాలు ఈ సందర్భంలో ఒక మహిళ వీలునామా కింద ఆస్తిని పొందింది. కానీ వీలునామాలో ఆమె మరొక ఆస్తిపై తన హక్కును వదులుకోవాలని కూడా నిర్దేశించబడింది. స్త్రీ ఒక ఎంపిక చేసుకోవాల్సి ఉంది. వీలునామాను అంగీకరించి ఇతర ఆస్తిపై తన హక్కులను వదులుకోవాలా లేదా వీలునామాను తిరస్కరించి ఇతర ఆస్తిపై హక్కులను నిలుపుకోవాలా? తీర్పు. కోర్టు ఎన్నికల సిద్ధాంతాన్ని వర్తింపచేసింది మరియు స్త్రీ ఎన్నిక జరపాలని తీర్పు చెప్పింది. ఆమె వీలునామా రెండింటిని అంగీకరించలేకపోయింది మరియు ఇతర ఆస్తిపై తన హక్కులను నిలుపుకోలేకపోయింది. సూత్రం. ఒక వ్యక్తికి ప్రయోజనం మరియు ప్రతికూలత రెండూ అందించినప్పుడు వారు ఎన్నికలు నిర్వహించాలి మరియు అలా చేయడంలో విఫలమైతే ప్రయోజనం కోల్పోవాల్సి వస్తుందనే సిద్ధాంతాన్ని కోర్టు సమర్థించింది. సెకండ్ వన్. ఎం. సుబ్రహ్మణ్యం వర్సెస్ ఎంఎస్ ఏ సారీ ఎం. సుబ్రహ్మణ్యం వర్సెస్ ఏఎస్ రామస్వామి 1986. వాస్తవాలు ఒక ఆస్తిని ఒక దస్తావేజు కింద బదిలీ చేశారు. కానీ బదిలీదారుడు మరొక ఆస్తిలో వారి వడ్డీలో కొంత భాగాన్ని వదులుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. బదిలీదారుడు ప్రయోజనం మరియు అసలు హక్కులను రెండింటినీ ఉంచుకోవాలని కోరాడు. తీర్పు. కోర్టు ఎన్నికల సిద్ధాంతాన్ని అమలు చేసింది మరియు బదిలీదారుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని మరియు ప్రయోజనం మరియు ఆ అసలు హక్కులను రెండింటినీ నిలుపుకోలేడని తీర్పు చెప్పింది. సూత్రం. ఆస్తి బదిలీలో ఆస్ ఆస్తి బదిలీలో విరుద్ధమైన హక్కులు మరియు ప్రయోజనాలు ఉన్నప్పుడు గ్రహీత తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలని కోర్టు పునరు పునరుద్ఘాటించింది పునరుద్ఘాటించింది. 3. రాజేంద్ర కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981. వాస్తవాలు ఈ సందర్భంలో భూమి అమ్మకానికి సంబంధించి ఎన్నికల సిద్ధాంతం యొక్క దరఖాస్తు చర్చించారు. ఇక్కడ ఆస్తికి టైటిలును అంగీకరించడం మరియు షరతులకు కట్టుబడి ఉండడం మధ్య ఎన్నుకునే ఎంపికను ఒక పక్షానికి ఇచ్చారు. తీర్పు. ఒక వ్యక్తి లావాదేవీలోని ఒక భాగాన్ని అంగీకరించలేడని మరియు రెండు భాగాలు పరస్పరం అనుసంధానించబడి ఉంటే మరొక భాగాన్ని తిరస్కరించలేడని కోర్టు నొక్కి చెప్పింది. సూత్రం. సమానత్వ సూత్రం ఎన్నికలు జరగాలని కోరుతుంది మరియు రెండు విరుద్ధమైన స్థానాలను ఉపయోగించుకోలేడని పేర్కొంది. ఇంగ్లీష్ చట్టంలో ఎన్నికల సిద్ధాంతం.
ఇంగ్లీష్ చట్టంలో ఎన్నికల సిద్ధాంతం ఒక చట్టంలో క్రోడీకరించబడలేదు, కానీ సమానత్వ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రధానంగా వీలునామాలు, బహుమతులు మరియు ఆస్తి లావాదేవీలు వంటి కేసులలో వర్తిస్తుంది. ఇక్కడ దాత లేదా టెస్టేటర్ లబ్ధిదారుడు ఇప్పటికీ ఉన్న హక్కులను వదులుకోవాల్సిన లేదా ప్రయోజనం కోసం ప్రతికూలతను అంగీకరించాల్సిన షరతును విధిస్తాడు. ఇంగ్లీష్ చట్టంలో కీలక కేసు చట్టాలు. ఫస్ట్ వన్, ప్యూస్ వర్సెస్ కైనస్టన్ 1832. హ్యూస్ వర్సెస్ కైనస్టన్ 1882. వాస్తవాలు: ఈ సందర్భంలో టెస్టేటర్ ఒక లబ్ధిదారునికి వారసత్వాన్ని వదిలి వెళ్ళాడు, కానీ బహుమతిని లబ్ధిదారుడు ఆస్తిపై కొన్ని ఇతర హక్కులను వదులుకోవాలని షరతు పెట్టాడు. లబ్ధిదారునికి వారసత్వాన్ని అంగీకరించి వారి హక్కులను వదులుకునే లేదా రెండింటినీ తిరస్కరించే ఎంపిక ఇవ్వబడింది. తీర్పు: కోర్టు ఎన్నికల సిద్ధాంతాన్ని వర్తింపజేసింది మరియు లబ్ధిదారుడు వారసత్వాన్ని అంగీకరించడం మరియు వారి హక్కులను వదులుకోవడం లేదా వారసత్వం మరియు హక్కుల రెండింటినీ తిరస్కరించడం మధ్య ఎన్నుకోవాలి అని పేర్కొంది. సూత్రం: ప్రతికూలతతో పాటు ప్రయోజనాన్ని అంగీకరించే ఎంపిక ఉన్న చోట లబ్ధిదారుడు ఎంపిక చేసుకోవాల్సి మరియు ఎన్నిక చేయకపోవడం రెండింటినీ తిరస్కరించడానికి దారితీస్తుందనే సూత్రాన్ని కోర్టు అమలు చేసింది. 2. థియోబాల్డ్ వర్సెస్ వారింగ్ 1882, 1873. వాస్తవాలు: ఒక టెస్టేటర్ ఆస్తిని ఒక లబ్ధిదారునికి వదిలివేసే వీలునామాను రూపొందించాడు. ఆ లబ్ధిదారుడు మరొక ఆస్తిలో తన వడ్డీలో కొంత భాగాన్ని వదులుకుంటాడు. టెస్టేటర్ యొక్క వీలునామా ప్రకారం లబ్ధిదారుడు వారసత్వం మరియు వారి ప్రస్తుత ఆస్తి హక్కుల మధ్య ఎంచుకోవాలి. తీర్పు: లబ్ధిదారుడు విరుద్ధమైన ప్రయోజనాల మధ్య వీలునామా లేదా ముందుగా ఉన్న హక్కుల మధ్య ఎన్నుకోవాలి అని కోర్టు కనుగొంది. సూత్రం: అన్యాయమైన సుసంపన్నతను నివారించడానికి విరుద్ధమైన ప్రయోజనాలు మరియు భారాల మధ్య స్పష్టమైన ఎన్నిక అవసరాన్ని కోర్టు నిర్ధారించింది. థర్డ్ వన్, రెదేవర్స్ ట్రస్టులు 1945, రెదేవర్స్ ట్రస్టులు 1945. వాస్తవాలు: ఈ కేసులో లబ్ధిదారులు వీలునామా కింద ప్రయోజనకరమైన వడ్డీని అంగీకరించడం మరియు ముందుగా ఉన్న ఇతర ఆసక్తులను అప్పగించడం మధ్య ఎంచుకోవలసిన ట్రస్టుపై వివాదం ఉంది. తీర్పు: కోర్టు ఎన్నికల సిద్ధాంతాన్ని వర్తింపజేసింది మరియు ఒక లబ్ధిదారుడు ట్రస్టు యొక్క ప్రయోజనాలను అంగీకరించలేడని మరియు ట్రస్టు యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ముందస్తు ఆసక్తిని నిలుపుకోలేడని తీర్పు చెప్పింది. సూత్రం: కోర్టు ఈ సిద్ధాంతాన్ని సమర్థించింది. ఒక వ్యక్తి విరాళం నుండి ప్రయోజనం పొందలేడని మరియు విరుద్ధమైన ప్రయోజనాలను నిలుపుకోలేడని పేర్కొంది. భారతీయ మరియు ఆంగ్ల చట్టంలో ఎన్నికల సిద్ధాంతం యొక్క పోలిక. కోణం: భారతీయ చట్టం, ఇంగ్లీష్ చట్టం. కోణం: వీలునామాలు, బహుమతులు మరియు ఆస్తి లావాదేవీలు వంటి కేసులలో వర్తించబడుతుంది. భారతీయ చట్టం ఏమీ లేదు, ఇంగ్లీష్ చట్టం ఏమీ లేదు. కోణం: అమలు: భారతీయ చట్టం చట్టబద్ధమైన నిబంధనల ద్వారా కోర్టులచే అమలు చేయబడుతుంది. ఇంగ్లీష్ చట్టం ఏమీ లేదు. ఇంగ్లీష్ చట్టం న్యాయస్థానాలచే అమలు చేయబడుతుంది. న్యాయ సూత్రాల ద్వారా కోర్టులచే అమలు చేయబడుతుంది. కోణం: ఎన్నికల ప్రక్రియ. భారతీయ చట్టం ఒక వ్యక్తి ప్రయోజనం మరియు భారం మధ్య ఎన్నుకోవాలి. ఇంగ్లీష్ చట్టం ఒక వ్యక్తి ప్రయోజనం మరియు భారం మధ్య ఎన్నుకోవాలి. కోణం: న్యాయపరమైన పూర్వగాములు. భారతీయ చట్టం బాను బేగం వర్సెస్ మహుమేద్ షఫీ వంటి న్యాయపరమైన వివరణలపై ఆధారపడుతుంది. ఇంగ్లీష్ చట్టం హ్యూస్ వర్సెస్ కైనస్టన్ వంటి న్యాయపరమైన పూర్వగాములపై ఎక్కువగా ఆధారపడుతుంది. కోణం: వశ్యత చట్టబద్ధమైన క్రీడాకరణ కారణంగా మరింత కఠినంగా ఉంటుంది. ఇంగ్లీష్ చట్టం సమానత్వం మరియు న్యాయబద్ధత సూత్రాల ఆధారంగా మరింత సరళమైనది. కోణం: ఎన్నికలు జరగకపోవడం వల్ల కలిగే పరిణామాలు. భారతీయ చట్టం ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రయోజనం లేదా హక్కులు కోల్పోవడానికి దారి తీయవచ్చు. ఇంగ్లీష్ చట్టం ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రయోజనం మరియు భారం రెండూ తిరస్కరించబడతాయి. ముగింపు: భారతీయ మరియు ఇంగ్లీష్ చట్టం రెండూ ఎన్నికల సిద్ధాంతాన్ని ఒక సూత్రంగా గుర్తించాయి.
గుర్తిస్తాయి. ఇది ఒక వ్యక్తి విరుద్ధమైన హక్కులు లేదా వాదనల మధ్య ఎంచుకోవలసి ఉంటుంది. భారతీయ చట్టం ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 35 కింద సిద్ధాంతాన్ని క్రోడీకరిస్తుంది. అయితే ఇంగ్లీష్ చట్టం దానిని సమాన సూత్రాల ఆధారంగా వర్తింపజేస్తుంది. ఈ సిద్ధాంతం ఒక ప్రయోజనాన్ని అంగీకరించలేదని మరియు దానికి అనుసంధానించబడిన భారాన్ని ఏకకాలంలో తిరస్కరించలేడని నిర్ధారిస్తుంది. వివిధ కేసు చట్టాల ద్వారా 2 అధికార పరిధిలోని కోర్టులు ఆస్తి లావాదేవీలు మరియు వారసత్వ విషయాలలో న్యాయాన్ని కొనసాగించడానికి ఈ సూత్రాన్ని సమ్మతించబడతాయి. హాయ్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.